కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని ఆరోపించారు టీపీసీసీ అధికార ప్రతినిధి జనగాని దయాకర్. బడ్జెట్లో తెలంగాణ ప్రస్తావన లేకపోవడాన్ని నిరసిస్తూ ఉస్మానియా యూనివర్సిటీలో నిరసన వ్యక్తం చేశారు. తక్షణమే బండి సంజయ్, కిషన్ రెడ్డిలు తమ కేంద్ర మంత్రి పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. 7 లక్షల కోట్ల అప్పుల్లో ఉన్న తెలంగాణను నిధులు కేటాయించాలని దయాకర్ కోరారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు జరిగిన వివక్షత పైన, తెలంగాణ ప్రజల కక్ష పైన ఈరోజు కిషన్ రెడ్డి గారిది, బండి సంజయ్ గారి బొమ్మల్ని దగ్ధం చేస్తూ నిరసన వ్యక్తం చేశాం. తెలంగాణ ప్రజలకు కిషన్ రెడ్డి, బండి సంజయ్లు క్షమాపణ చెప్పాలి, రాజీనామా చేయాలని కూడా ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నాం. ఎందుకంటే అన్ని రాష్ట్రాలకు పెద్దపీట వేసినటువంటి మోడీ తెలంగాణ రాష్ట్రానికి ఇలా గాడిద గుడ్డిచ్చి అవమానపరిచే ప్రయత్నం చేశారు. కాబట్టి దీనికి ప్రధాన బాధ్యత కిషన్ రెడ్డి, బండి సంజయ్లు వహించాలని కూడా ఈ సందర్భం గుర్తు చేస్తాను. కాబట్టి ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీలో ఇవాళ ఆర్ట్స్ కాలేజీ ముందు ఇవాళ వాళ్ళ యొక్క దిష్టి బొమ్మల్ని దగ్ధం చేస్తూ నిరసన వ్యక్తం చేశాం. ఇవాళ తెలంగాణకు రావాల్సినటువంటి వాటాను రావడంలో విఫలమయ్యారు, వీళ్ళు తీసుకురావడంలో విఫలమయ్యారు. ఇలా జాతీయ ప్రాజెక్టుల విషయంలో, ఇలా సాగు తాగు నీటి విషయంలో తెలంగాణ అనేక రంగాల్లో వెనుకబడి ఉన్నటువంటి పరిస్థితుల్లో కేంద్రం నిధులు ఇవ్వకుండా ఒక వివక్షత చూస్తుంది. కాబట్టి ఇలా తెలంగాణకు రావాల్సినటువంటి కేంద్ర విశ్వవిద్యాలయాల్లో కూడా ఒక వివక్షత చూపుతుంది. అనేక రంగాల్లో తెలంగాణను వెనుకబాటు గురి చేయడానికి బీజేపీ ఒక ప్రధానమైన కుట్ర చేస్తూ ఉంది. దీన్ని మేము నిరసన వ్యక్తం చేశాం.